హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? చిన్న షార్ట్ స్టోరీ స్టార్ట్ చేశాను. జస్ట్ 5 ఎపిసోడ్స్ మాత్రమే ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా వీడియోకి లైక్ చేసి హై పాయింట్స్ ఇవ్వండి. స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఉదయం 6:30 రక్ష ఇంకా బెడ్పై పడుకుని దుప్పటి కప్పుకొని గాఢ నిద్రలో ఉంటుంది. ఫోన్ మాత్రం పక్కనే ట్రింగ్ అంటూ ఆరుస్తూనే ఉంటుంది. మొదట ఒకసారి మోగుతుంది. రక్ష కొంచెం కదిలి ఈ టైంలో ఎవర్రా అని అనుకుని మళ్ళీ పడుకుంటుంది. ఫోన్ మళ్ళీ మోగుతుంది. మూడోసారి, నాలుగోసారి ఇంకా చిరాకొచ్చి ఫోన్ తీసుకుని రక్ష కళ్ళు మూసుకుని, హలో, ఎవరు? ప్రపంచంలో జరిగే యుద్ధం ఏమన్నా ఆపాలా ఏంటి? ఇంత ఉదయమే కాల్ చేసి చిరాకు తెప్పిస్తున్నారు అని రక్ష నిద్రమత్తుతో చిరాకుగా అంటుంటే, హలో మేడం, నీ లైఫ్ కాపాడడానికే నేను ఫోన్ చేశా. అయినా ప్రపంచ యుద్ధాన్ని మనం ఆపలేం, కానీ ఈరోజు మన ఆఫీసులో జరిగే యుద్ధాన్ని మాత్రం నేను ఆపుదామని నీకు కాల్ చేశాను. ఈరోజు మన టీంకి కొత్త టీం లీడర్ వస్తున్నాడు. నిన్న బాస్ చెప్పాడు కదా, మర్చిపోయావా అని నిత్య నవ్వుతూ అంటుంటే, రక్ష సడన్గా లేచి కూర్చుంటూ, అవును కదా, మర్చిపోయాను. ఇంతకీ ఇంత మార్నింగు తమరు ఎక్కడికి వెళ్ళారు అని రక్ష ఆవలిస్తూ అంటుంటే, నేను మార్నింగే ఫ్రెష్ అయ్యి టెంపుల్కి వచ్చాను, కానీ తమరు లేచారా లేదా అని కాల్ చేశాను. నీ వాయిస్ వింటేనే అర్థమవుతుంది తమరు ఇంకా లేవలేదని. త్వరగా లేచి రెడీ అవ్వు, నేను ఫ్లాట్కి వచ్చేస్తున్నాను అని నిత్య నవ్వుతూ అంటుంటే, సరిపోయింది, మార్నింగే నా నిద్ర మొత్తం చెడగొట్టావు అని రక్ష చిరుకోపంగా అంటుంది. అవునా మేడం, నిన్నటి వరకు లేడీ టీం లీడర్ కాబట్టి మనం లేటుగా వెళ్ళినా త్వరగా వచ్చినా మేడం చూసుకునేవారు. కానీ ఈసారి వచ్చే టీం లీడర్ అబ్బాయి అంట, చాలా స్ట్రిక్ట్గా ఉంటాడంట. ఇంకా నీ ఫ్రీడమ్ పోయినట్టే అని నిత్య నవ్వుతూ అంటుంటే, సరిపోయింది, మొత్తానికి వీడెవడో నిజంగానే నా ఫ్రీడమ్ మొత్తం తీసేసుకునేటట్టున్నాడు అని రక్ష అనగానే, అవునా అని ఇద్దరు కూడా ఒక్కసారిగా నవ్వుకుంటారు. సరే, నేను టెంపుల్ నుండి స్టార్ట్ అవుతున్నాను, నువ్వు కూడా రెడీ అవ్వు, వచ్చే హ్యాండ్సమ్ ఎవరో చూడాలి కదా అని నిత్య నవ్వుతూ అంటుంటే, వాడెవడో ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నువ్వు చూద్దు, కానీ నాకు అవసరం లేదు, నేను కొంచెం సేపు పడుకుంటాను నిత్య. టైం 6:30 కదా అవుతుంది, 7కి లెగుస్తాను. ఇంకా నువ్వు ఫోన్ పెట్టేసాయి, వాడెవడో కానీ తర్వాత చూసుకుందాం అని రక్ష నిత్య అరుస్తున్నా కూడా ఫోన్ కట్ చేసి మళ్ళీ దుప్పటి కప్పుకొని పడుకుంటుంది. ఇంతలో రక్ష కళ్ళు మూసుకుని ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి కూర్చుంటుంది. ఇదేంటి ఇలాంటి కల వచ్చింది? ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ వ్యక్తి నా కలలోకి ఎందుకు వచ్చాడు అని రక్ష నెమ్మదిగా అంటుంటే, అసలు మర్చిపోతానే కదా అతనిని అని తన అంతరాత్మ చెప్తుంటే, నేను అతన్ని మర్చిపోయి చాలా కాలమైంది, ఇంక నువ్వు నోరు మూసుకో. పొద్దున్నే ఒక పక్క ఆ నిత్య, మరో పక్క ఈ కళ నన్ను పూర్తిగా డిస్టర్బ్ చేశాయి. ఇంక ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఆ న్యూ టీమ్ లీడర్ ఇంకెంత హెడేక్ తెప్పిస్తాడో అని రక్ష చిరాకుగా అనుకుంటూ లేచి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది. రక్ష, నిత్య ఇద్దరు కూడా ఒకే ఫ్లాట్లో ఉంటారు. అలాగే ఇద్దరు కూడా బెస్ట్ ఫ్రెండ్స్. ఇంకా నిత్య టెంపుల్ నుండి ఇంటికి వచ్చేస్తుంది. ఇద్దరు కూడా రెడీ అయ్యి ఆఫీస్కి స్టార్ట్ అవుతారు. ఇంతకీ మనకొచ్చే టీం లీడర్ ఎలా ఉండుంటాడు అని నిత్య నవ్వుతూ అంటుంటే, అబ్బో, మన టీం లీడర్ని చూడాలి అని చాలా ఎగ్జైట్ అవుతున్నట్టున్నావు అని రక్ష కూడా నవ్వుతూ అంటుంది. చాలా, అతను స్మార్ట్గా ఉండాలి, ఎవరో ఆ హ్యాండ్సమ్, ఒకవేళ వచ్చిన అతను నిన్ను చూసి ఇంప్రెస్ అయిపోయా అని నిత్య అనగానే రక్ష ఫేస్ డల్ అయిపోతుంది. సరే సరదాగా అన్నాను అని నిత్య అంటుంటే, ఎవరు ఇంప్రెస్ అయినా కూడా ఈ రక్ష మనసు ఎప్పటికీ మారదు. ఆఫీస్ వచ్చింది, ఇంకలికి లోపలికి వెళ్దాం పద అని చెప్పి
ఇద్దరు కూడా ఆఫీస్ లోపలికి వస్తారు. టీం అందరూ కూడా తమకొచ్చే టీం లీడర్ గురించి వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంతలో డోర్ ఓపెన్ అవ్వగానే టీం లీడర్ లోపలికి అడుగు పెడతాడు. అతనితో పాటు టీమ్స్ హెడ్ కూడా లోపలికి వస్తాడు. అందరి కళ్ళు తమ టీం లీడర్ పైనే నిలిచిపోతాయి. రక్ష మాత్రం తన మొబైల్ చూసుకుంటూ ఉంటుంది. హలో ఎవ్రీవన్, నిన్న మన బాస్ ఆల్రెడీ మీకు చెప్పారు కదా, మీ టీంకి ఈరోజు కొత్త టీం లీడర్ వస్తున్నారు అని. తనే మీ టీం లీడర్ రిషి కుమార్ అని చెప్పగానే రిషి అన్న పేరు వినగానే మొబైల్ చూస్తున్న రక్ష షాక్గా వెంటనే ఎదురుగా చూస్తుంది. ఎదురుగా ఉన్న పర్సన్ని చూడగానే రక్ష చేతిలో ఉన్న మొబైల్ అనేది కిందకి పడిపోతుంది. అయితే నిత్య రక్ష చేతుల నుండి మొబైల్ పడిపోవడం గమనించదు. రిషి ఒకసారి మీ టీం అందరితో నిన్ను నువ్వు ఇంట్రడ్యూస్ చేసుకో, ఇంకా నేను వెళ్తున్నాను అని చెప్పగానే ఎస్ సార్ అని అంటాడు రిషి. ఇంకా అక్కడి నుండి ప్రాజెక్ట్ హెడ్ వెళ్ళిపోగానే రిషి అందరి వైపు చూస్తూ హలో ఎవ్రీవన్, ఐఎమ్ రిషి, యువర్ న్యూ టీమ్ లీడర్ అని చెప్తుంటే రక్ష మాత్రం ఎదురుగా ఉన్న రిషి వైపు అలాగే చూస్తూ ఉండిపోతుంది. మిగతా వాళ్ళు రిషితో తమ గురించి చెబుతున్నా కూడా ఆ రూమ్లో ఉన్న నాయిస్ మొత్తం మాయం అయినట్టు, తన కళ్ళ ముందు ఒక్క రిషి మాత్రమే ఉన్నట్టు రక్షకి అనిపిస్తుంటే ఒక్కసారిగా రక్ష గతం అనేది తన కళ్ళ ముందు ఫ్లాష్ అవుతుంది. రిషి అందరి వైపు చూస్తాడు. ఇంతలో తన చూపు రక్ష వైపు పడుతుంది. ఈ అమ్మాయి నా క్లాస్మేట్ రక్షలాగా ఉంది, తనేనా అని రిషి ఒక క్షణం మనసులో అనుకుని ఇంకా నార్మల్గా అందరితో మాట్లాడుతుంటాడు. కానీ రక్షకి మాత్రం తన మనసులో ఉండదు. ఒక్కసారిగా తన కళ్ళ ముందు తన గతం మెదులుతుంది. కాలేజ్ క్యాంపస్, సాయంత్రం టైం, చెట్ల కింద బెంచ్ మీద రక్ష తన ఫ్రెండ్ కళ్యాణి కూర్చుని ఉంటారు. చుట్టూ ఫ్రెండ్స్ నవ్వులు, ఫోటోలు. కానీ రక్ష మాత్రం దూరంగా ఎవరినో చూస్తూ ఉంటుంది. ఆమె చూపు తన ఎదురుగా దూరంగా ఉన్న రిషి మీదే ఉంటుంది. కళ్యాణి రక్ష చూపులని గమనిస్తూ చిన్నగా నవ్వుకుంటూ హలో మేడం, 4 సంవత్సరాలుగా చూస్తున్నాను, నువ్వు రిషిని చూస్తున్న తీరు మాత్రం మారలేదు అని చిన్నగా కళ్యాణి నవ్వుతూ అంటుంటే రక్ష కొంచెం సిగ్గుపడుతూ చిన్నగా చిరుకోపంగా కళ్యాణి అని అనగానే నువ్వు నాపై చూపించే కోపం అనేది నిజం కాదని నాకు తెలుసు, కానీ రేపటితో కాలేజ్ అయిపోతుంది. ఇప్పటికైనా రిషితో చెబుతావా నీ ప్రేమ గురించి, లేకపోతే ఇలా దూరం నుండి అతనిని చూస్తూ లైఫ్ మొత్తం గడిపేస్తావా అని అంటుంటే రక్ష చూపు ఇంకా రిషి మీదే ఉంటుంది. రక్ష కళ్యాణితో నీకు తెలుసా కళ్యాణి, అతను నవ్వితే నాకు రోజు మొత్తం హ్యాపీగా ఉంటుంది, అతను కోపంగా ఉంటే నా మనసే బాధపడుతుంది, తనేమో తన ఫ్రెండ్స్తో తప్ప ఇంకెవరితోటి మాట్లాడాడు, ఇంకా అమ్మాయిలతో అయితే చాలా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాడు. రిషిని చూస్తుంటే ఒక క్షణం చాలా హ్యాపీగా అనిపిస్తుంటే ఎక్కడ నా ప్రేమ గురించి చెబితే నా ప్రేమని రిజెక్ట్ చేస్తాడేమోనని భయంగా కూడా అనిపిస్తుంది. కానీ లైఫ్ లాంగ్ తనని చూస్తూ అలాగే ఉండిపోవాలని అనిపిస్తుంది అని రక్ష అంటుంటే కళ్యాణి టీచ్ చేస్తూ అమ్మో ఇంత డీప్ లవ్వా, అయితే వెళ్ళి చెప్పు, లేకపోతే ఇంకెవరైనా చెప్పేస్తారు అని కళ్యాణి అనగానే కళ్యాణి మాటకి రక్ష గుండె వేగంగా కొట్టుకుంటుంది. సరదాగా అన్నాను, ఇప్పటి వరకు ఎవరు కూడా రిషికి ప్రపోజ్ చేసే సాహసం అయితే చేయలేదు, ఇప్పటికైనా తమరు ఆ సాహసం చేస్తే మేము సంతోషిస్తాము. నువ్వు చెప్తావా, లేకపోతే నన్నే వెళ్ళి చెప్పమంటావా? రేపటితో మన కాలేజ్ లాస్ట్ డే, అసలు నీ మనసులో ఉన్న మాట తనకి చెప్తేనే కదా తను ఎలా రియాక్ట్ అవుతాడో తెలిసేది. నువ్వు తనని ప్రేమిస్తున్నావు అని చెప్తేనే కదా అవతలి వాళ్ళ మనసులో కూడా ప్రేమ పుట్టేది.
ఇప్పటికే 4 సంవత్సరాలుగా లేట్ చేస్తూ వచ్చావు. ఇంక నువ్వు చెప్పకపోతే నేనే చెప్పేస్తాను అని కళ్యాణి సీరియస్గా అంటుంటే రక్ష ఒక్కసారిగా ఆలోచనలో పడుతుంది. లేదు, రేపు లాస్ట్ డే కదా, ఫంక్షన్ అయ్యాక ఏం జరిగినా సరే నా మనసులో మాట రిషికి చెప్తాను అని రక్ష చెప్పగానే అమ్మయ్య, మొత్తానికి డిసైడ్ అయ్యావు. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ నీ మనసులో మాట రేపు రిషికి చెప్పు అని కళ్యాణి అంటుంటే తప్పకుండా అని రక్ష చిన్నగా నవ్వుతుంది. మరి రక్ష తన మనసులో మాట రిషికి చెప్పిందా లేదా? ఈ స్టోరీ అనేది ఒక 5 పార్ట్స్ మాత్రమే ఉంటుంది. తర్వాత స్టోరీ ఎండ్ అయిపోతుంది. లాంగ్ స్టోరీ అయితే అస్సలు కాదు, జస్ట్ 5 పార్ట్స్ మాత్రమే. ప్రతి ఒక్కరూ స్టోరీ చూసి వెళ్ళిపోకుండా చిన్న లైక్ చేసి అలాగే స్టోరీకి హై పాయింట్స్ ఇవ్వండి. కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేసి హై పాయింట్స్ ఇవ్వడం వల్ల స్టోరీ అనేది ప్రమోట్ అవుతుంది. ప్లీజ్ వ్యూవర్స్, చూస్తున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.